ధాన్యం సేకరణ ఓ యుద్ధం వంటిదని, శ్రద్ధ, చిత్తశుద్ధి, అంకితాభావంతో రైతులకు సేవ చేసే ఓ గొప్ప అవకాశమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లాలోని కొరటికల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ఓ యజ్ఞం వంటిదని, శ్రద్ధ, చిత్తశుద్ధి, అంకితాభావంతో రైతులకు సేవ చేసే ఓ గొప్ప అవకాశమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లాలోని కొరటికల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ, వడ్ల కొనుగోలు పూర్తయ్యే వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రఘునందన్ ఐకేపీ సెంటర్ నిర్వాహకులకు సూచించారు. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడను, నేను కట్ చేసుకుంటా. మళ్ళీ నువ్వు మాట్లాడితే నేను మాట్లాడకు. ఈరోజు మునుగోడు దగ్గర ఉన్న పొలిటికల్ విలేజ్లో ఐకేపీ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. అయితే చాలా మటుకు ఐకేపీ సెంటర్ వాళ్ళు ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తున్నారు. ప్లస్ మిల్లుకు పంపించినాక ట్రక్ షీట్లను సాంకేతికంగా అవి అప్రూవ్ అయ్యేదాకా మిల్లులను పరిశీలి చేయండి. ఎందుకంటే మిల్లు వాళ్ళకు ఎన్నో ప్రాంతాల నుంచి వడ్లు దిగుమతి అవుతాయి. అయితే ఏ మిల్లు వాళ్ళు ఎంత తొందర పెడితే అంత తొందరగా ఈ ట్రక్ షీట్స్ కూడా అప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న ట్రక్ షీటు అక్కడ పెండింగ్లో ఉండడం వల్ల మళ్ళీ రైతులకు డబ్బులు సకాలంలో పడకపోయే అవకాశం ఉంది. కాబట్టి మనకు ప్రభుత్వం నుంచి వడ్లు సేకరించిన దశలో మెయిన్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే 28 గంటలు 24 గంటలు లేదా 48 అవర్స్లో కంపల్సరీ రైతుకు అకౌంట్లో డబ్బులు జమ కావాలి. కానీ ఈ ట్రక్ షీట్లు మిల్లులో పెండింగ్ ఉండడం, లేకపోతే పరిచయం చేయకపోవడం, లేకపోతే మిల్లు వాళ్ళు మెల్లగా చేద్దాంలే అని ఆ కాన్సెప్ట్ అనేది కొంచెం ఇది జాప్యం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ జాప్యాన్ని నివారించాలి అంటే ఐకేపీ సెంటర్ కానీ పిఎస్సిఎస్ కానీ ఎవరైనా సరే కొంచెము ఈ మిల్లు వెంబడి తిరిగేసి మా ట్రక్ షీట్ను క్లియర్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే అది సకాలంలో పాస్ అయిపోయి అది రైతుకు కూడా తొందరగా డబ్బులు పడే అవకాశం ఉంది. కాబట్టి అలసత్వం, నిర్లక్ష్యం, అశ్రద్ధ ఇవి 3 తీసిపడేసి చాలా యాక్టివ్గా పనిచేస్తే యాక్టివ్గా మంచి గుర్తింపు వస్తుంది.